చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు, బడ్జెట్ పెద్దది కావాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాయి. అలాంటి చిన్న సినిమా ఒకటి ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. క్లైమాక్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇండియన్ సినిమాలు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పెద్ద సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్న చిన్న సినిమాలు కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఒక సినిమా కథతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమా మొత్తాన్ని లేపింది అసలైన క్లైమాక్స్. చిన్న సినిమా అనుకున్నారు, కానీ అదే సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ సినిమా ఏంటో తెలుసా? కన్నడ భాషలో విడుదలైన కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామం కథతో తెరకెక్కింది. మనిషి దురాశ, ప్రకృతి మధ్య సంఘర్షణని అద్భుతంగా చూపించారు. కేవలం 16 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. సినిమా మొత్తం అద్భుతంగా ఉంటే క్లైమాక్స్ మాత్రం ఎపిక్గా నిలిచింది. ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన, భూతకోల సీక్వెన్స్ చూసిన ప్రేక్షకులు స్తంభించారు. కర్ణాటక దక్షిణ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయం భూతకోలాను, అక్కడి జానపద కథలు, ఆచారాలను నిజమైన భావంతో వెండి తెరపై చూపించారు. సంయుక్త గౌడ హీరోయిన్గా నటించగా ఇతర నటీనటులందరూ తమ పాత్రలో ప్రాణం పోశారు. ప్రేక్షకులు చెప్తున్న మాట ఒకటే, కాంతార క్లైమాక్స్ సినిమాని లేపింది అని. ఆ చివరి 20 నిమిషాలు సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అన్నీ కలిపి ప్రేక్షకులపై మంత్రముగ్ధం చేసే ప్రభావం చూపాయి. కేవలం కంటెంట్ ఉంటే చాలు, బడ్జెట్ చిన్నది పెద్దది అనే ఇప్పుడు అర్థం కాకుండా పోతుంది. కాంతార అందుకు బిగ్గెస్ట్ ఉదాహరణ. చిన్న సినిమా అని అనుకుని వెళ్ళిన ప్రేక్షకులు భారీ ఎమోషనల్ రైడ్ను అనుభవించి సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. మీకు కాంతార సినిమా క్లైమాక్స్ ఎంతగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.